వారి సంతాపాన్ని తెలపాల్సిందిగా కోరుతా ఉన్నాను. అమర్ హై దామోదర్ రెడ్డి గారు, అమర్ హై దామోదర్ రెడ్డి గారు, అమర్. నమ్మినోళ్ళను వమ్ము చెయ్యాలే, నమ్మినోళ్ళను వమ్ము చెయ్యాలే, కార్యకర్తల కంటికి రెప్పల కాపాడిన నాయకుడమ్మో, కాపాడిన నాయకుడమ్మో, అభిమానులు కార్యకర్తలు ఎదురు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు ఇప్పుడు రామిరెడ్డి దామోదర్ రెడ్డి గారి కుటుంబ సభ్యులను పరామర్శిస్తా ఉన్నారు. అతి కొద్ది క్షణాల్లో వేదిక మీదకి రాబోతా ఉన్నారు. దయచేసి అందరూ కూడా సంయమనం పాటించండి. ఈ కార్యక్రమానికి హాజరైన మనందరి అభిమాన నాయకులు పెద్దలు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారికి, సహచర మంత్రివర్యులు, వేదిక మీద ఉన్న ప్రజాప్రతినిధులు, ముఖ్య నాయకులు, ముఖ్యంగా రామిరెడ్డి కుటుంబ సభ్యులు, దామన్న అభిమానులు, మీడియా మిత్రులందరికీ నమస్కారం. చాలా బాధాకరం. మనిషి పుట్టడం ఎంత సర్వసాధారణమో, పుట్టిన ప్రతి మనిషి ఏదో ఒక రోజు ఈ లోకం నుంచి వెళ్ళిపోవటం కూడా సర్వసాధారణమని తెలిసి కూడా మనిషి జీవించి ఉన్నప్పుడు, మనిషి తను ఎదట వాళ్ళకి సహాయం చేయగలిగి ఉన్నప్పుడు, తను జీవించినప్పుడు ఏవైతే కొన్ని బెంచ్ మార్క్స్, కొన్ని అద్భుతమైన కార్యక్రమాలు ప్రజల కోసం చేస్తారో, రైతు కుటుంబంలో జన్మించిన దామన్న ఒరిజినల్గా ఖమ్మం జిల్లాలో కారేపల్లి మండలంలో జన్మించారు. కామేపల్లి మండలంలో జన్మించిన రైతు కష్టాలు తెలిసిన, ఇందాక ఇద్దరు మా సహచర మంత్రివర్యులు చెప్పినట్లు, సాగునీరు యొక్క ప్రాధాన్యత, రైతులకి నీటి యొక్క ప్రాముఖ్యత ఎంత గొప్పదో ఆనాడే గ్రహించి ఆనాడున్న ప్రభుత్వాల మీద ఒక రకంగా చెప్పాలంటే యుద్ధంలాగా ప్రకటించి ఈ ఎడారి ప్రాంతమైన తుంగతుర్తి పరిసర ప్రాంతాల్లో ఉండే ప్రతి ఎకరాకి గోదావరి నీటిని ఇవ్వాలనే తపనతో ఎస్ఆర్ఎస్పి స్టేజ్ 2ని సాధించిన ఘనత తప్పకుండా దామరదని చెప్పుకోవచ్చు. మనిషి పుట్టడం, చనిపోవటం సర్వసాధారణమే. కానీ తను జీవించి ఉన్నప్పుడు కొన్ని తరాల పాటు తను చేసే మంచి కార్యక్రమాలు ఏవైతే ఉంటాయో, ప్రత్యక్షంగా మన మధ్య జీవి లేకపోయినా వారు చేసిన మంచి కార్యక్రమాలు ఏ కుటుంబానికి చేసినా, ఏ ప్రాంతానికి చేసినా తప్పకుండా ఈ ల్యాండ్ మార్క్గా ఎప్పటికీ చిరస్థాయిగా నిలిచిపోతాయి. అటువంటి మంచి కార్యక్రమాలు చేసిన దామన్న మన మధ్య లేకపోవటం మనకే, ఆ కుటుంబానికే కాదు, లక్షలాది మంది తెలంగాణలో ఉండే ప్రజలకి, ముఖ్యంగా అటు ఉమ్మడి ఖమ్మం జిల్లా, ఇటు ఉమ్మడి నల్లగొండ జిల్లా. ఎందుకంటే నల్లగొండ జిల్లాలో తను
అభివృద్ధి జరిగిన తన పుట్టక ఖమ్మం జిల్లాలోనే ఉంది కాబట్టి అక్కడ వారి అన్నగారు దివంగత నేత రామిరెడ్డి వెంకటరెడ్డి గారు ఉన్నారు. అక్కడ వారు ఇక్కడ 7 నల్గొండలో ఏదైనా ఇబ్బంది వచ్చిందంటే ఖమ్మం నుంచి వేలాది మంది తరలి ఇక్కడికి వస్తుండేది. ఖమ్మంలో ఏదైనా ఇబ్బంది వచ్చిందంటే వేలాది మంది నల్గొండ నుంచి తరలి ఆనాడు ఖమ్మం కూడా వచ్చి వేలాది మంది కాంగ్రెస్ కుటుంబాలని 2 కుటుంబాలు కాపాడిన సందర్భాలు ఈ ఉమ్మడి జిల్లాలో కోకొల్లలు ఉన్నాయి. మనస్ఫూర్తిగా వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలపడమే కాకుండా సర్వోత్తమరెడ్డికి తమ్ముడికి తప్పకుండా ఈ పార్టీ గౌరవ ముఖ్యమంత్రి గారు కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని కూడా మనస్ఫూర్తిగా తెలుపుతూ వారి ఆత్మకి శాంతి కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ప్రజానేత మన ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారు వారు సంతాప సందేశాన్ని మనం చేస్తాం. అదేవిధంగా మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారి వేదిక మీకు రావాల్సిందిగా ఆహ్వానిస్తా ఉన్నాము. దావన్న చిత్రపటానికి పూలమాలలు వేసి వారు సంతాపం తెలిపి శ్రద్ధాంజలి ఘటిస్తారు. నీటిపారుదల మరి శాఖ మార్చి సివిల్ సప్లై శాఖ మార్చులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, ఆర్ఎండ్బి శాఖ మార్చులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, ఇంకా పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు, ఇంకా అనేక మంది శాసనసభ్యులు శాసనమండలి సభ్యులు విచ్చేశారు. వారు ఇప్పుడు దావన్న చిత్రపటానికి పూలమాలలు వేసి శ్రద్ధాంజలి ఘటిస్తా ఉన్నారు. అమర్ హాయ్ దామోదర్ రెడ్డి గారు, అమర్ హాయ్ దామోదర్ రెడ్డి గారు, అమర్ హాయ్ దామోదర్ రెడ్డి గారు, అమర్ హాయ్ దామోదర్ రెడ్డి గారు. వేదిక మీద ఉన్నోళ్ళు కూడా అనాలి దయచేసి. అమర్ హాయ్ దామోదర్ రెడ్డి గారు, అమర్ హాయ్ దామోదర్ రెడ్డి గారు. దామోదర్ రెడ్డి గారు చనిపోయే వయసు కాదు, అనుకోని సమస్య వచ్చి 73 ఏళ్ల వయసులోనే ఆయన మరణించడం నిజంగా కూడా మన అందరికీ కూడా తీరని లోటు. 40-45 సంవత్సరాలుగా ఈ ప్రాంతంలో ఒక రాజకీయాలను శాసిస్తూ ఈ ప్రాంత అభివృద్ధి కోసం ఎనలేని కృషి చేసిన మహానాయకుడు దామోదర్ రెడ్డి గారు. ఆ రోజులలో కమ్యూనిస్టు రాజ్యం ఏలుతున్న ఈ ప్రాంతంలో కమ్యూనిస్టులకు వ్యతిరేకంగా ధైర్యంగా నిలబడి కార్యకర్తలకు అండగా ఉండి ప్రాణాలను సైతం లెక్క చేయకుండా కమ్యూనిస్టులను ఎదుర్కొని 85లో ఈ ప్రాంతంలో కాంగ్రెస్ జెండాను ఎగరవేసిన ఒక గొప్ప నాయకుడు దామోదర్ రెడ్డి గారని కూడా నేను ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను. ఈ ప్రాంత రైతాంగాన్ని కష్టాలు తీర్చాలి, ఈ ప్రాంత రైతాంగానికి గోదావరి జలాల తెప్పియాలనే ఒక సంకల్పంతో ఆనాడు రక్త తర్పణం చేసి రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా అయిన తర్వాత ఆయన ముఖ్య అనుచరునిగా ఆయనతోటి కొట్లాడి ఈ ప్రాంతానికి గోదావరి జలాలు తెచ్చిన ఘనత కూడా మరి దామోదర్ రెడ్డి గారికే దక్కిందని కూడా నేను ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను. 5 సార్ల ఎమ్మెల్యేగా 9 సార్ల పోటీ చేసి 2 సార్ల మంత్రిగా ఈరోజు మరి ఈ కాలంలో 2-3 సార్లు పోటీ చేస్తేనే
మర్చిపోతున్నారు ప్రజలు, నాయకులు కూడా తెరమరుగవుతున్నారు. మరి అలాంటి ఈ పరిస్థితులలో 40 సంవత్సరాలకు పైగా జిల్లా రాజకీయాలను, రాష్ట్ర రాజకీయాలను శాసించి రాష్ట్ర కాంగ్రెస్లో తనదైన ముద్ర వేసుకొని ముందుకెళ్ళిన నాయకుడు దామోదర్ రెడ్డి గారని కూడా నేను ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను. తుంగతుర్తి ప్రాంతంలో ఎమ్మెల్యేగా ఉంటూ ఈ ప్రాంతంలో ఎనలేని అభివృద్ధి చేసి ఇది రిజర్వేషన్ అయిన తర్వాత సూర్యాపేట ప్రాంతానికి వచ్చినప్పుడు 2009లో అక్కడ ఎమ్మెల్యేగా కూడా గెలవడం జరిగింది. దామోదర్ రెడ్డి గారు సూర్యాపేటకు వచ్చిన తర్వాత 2014లో నేను కూడా వారితో పాటు తెలుగుదేశం నుంచి పోటీ చేయటం జరిగింది. మరి వారికి 7-8 సంవత్సరాలుగా నేను ఒక ప్రతిపక్ష నాయకునిగా 2017లో నేను కాంగ్రెస్ పార్టీలో చేరిన తర్వాత 8 సంవత్సరాలు వారి నాయకత్వంలో సూర్యాపేటలో కూడా పనిచేయటం జరిగింది. సూర్యాపేట ఎమ్మెల్యేగా ఆ అభివృద్ధిలో తనదైన ముద్ర వేసి ముఖ్యంగా సూర్యాపేట ప్రజలు కనీసం ఆశించని రీతిలో అక్కడ ఒక 400 kV సబ్స్టేషన్ నిర్మాణం కానీ, పేదలందరికీ కూడా ఆయన హయాంలో 10,000 ఇండ్లు కట్టించిన చరిత్ర కూడా సూర్యాపేటలో ఏ నాయకునికి లేదు, ఒక దామోదర్ రెడ్డి గారికే ఉన్నది. ఆనాడు రాజశేఖర రెడ్డి గారికి ముఖ్య అనుచరుడినిగా 2 సార్లు మంత్రిగా ఈ ప్రాంతంలో ఎనలేని అభివృద్ధి చేసిన నాయకుడు మన నుంచి దూరం కావడం కూడా నిజంగా దురదృష్టకరం. ఆయన లేని లోటు కూడా ఈ ప్రాంతానికి, ఈ జిల్లాకు తీరని లోటు అని కూడా ఈ సందర్భంగా మనవి చేస్తూ, మరి వారి ఆత్మకు శాంతి కలగాలని, వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ, మనమందరం కూడా వారి కుటుంబానికి అండగా ఉండి వారి ఆశయాలను ముందుకు తీసుకెళ్లడంలో మనమందరం కూడా ఆయన అభిమానులుగా, ఆయన కార్యకర్తలుగా ముందుండాలని కోరుకుంటూ, నాకు ఈ అవకాశం ఇచ్చిన వారి కుటుంబ సభ్యులందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. శ్రీ స్వర్గీయ రామరెడ్డి దామోదర్ రెడ్డి గారి వర్ధంతి కార్యక్రమంలో ఇక్కడ పాల్పంచుకోవటానికి రాష్ట్ర ప్రభుత్వం తరఫు నుంచి ఇక్కడ ప్రత్యేకంగా రావటం జరిగింది. శ్రీ రామరెడ్డి దామోదర్ రెడ్డి గారు వారి కుటుంబంతో నాకు ప్రత్యేకమైనటువంటి అనుబంధం ఉంది. శ్రీ రామరెడ్డి వెంకటరెడ్డి గారు కానీ, దామోదర్ రెడ్డి గారు కానీ, లేకపోతే గోపాల్ రెడ్డి గారు కానీ, కృష్ణారెడ్డి గారు కానీ ఖమ్మం జిల్లాలో ప్రజల పక్షాన, ముఖ్యంగా పేద బడుగు బలహీన వర్గాల అవసరాలను తీర్చడం కోసం నిత్యం పోరాటం చేస్తున్నటువంటి కుటుంబంగా అనేక సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ అంటేనే నేనంటేనే కాంగ్రెస్ పార్టీ అని గట్టిగా కొట్లాడి నిలబడినటువంటి నాయక ప్రముఖుల్లో దామోదర్ రెడ్డి గారు ఒకరు. శ్రీ రామరెడ్డి దామోదర్ రెడ్డి గారు మేము చదువుకునే రోజుల్లో ఉంచే యువజన కాంగ్రెస్ నాయకుడిగా మా అందరికీ ఒక ఆదర్శవంతమైన నాయకుడిగా కనపడేటువంటి వారు. ఆనాడు 1985లో ఆనాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఒక పక్కన గాలి విస్తృతంగా ఒక రాజకీయ పార్టీ వీస్తున్నప్పటికి కూడా దాన్నన్నింటినీ తట్టుకొని ఆనాడు శాసనసభ్యుడిగా గెలవటమే కాకుండా ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా ఆయన కాంగ్రెస్ పార్టీ జెండాని భుజాన్ని వేసుకొని
పేదలు, సంక్షేమం, సామాజిక న్యాయం అంటూ ఆయన నిలువెత్తు పోరాటం చేసినటువంటి సందర్భాలు కోకొల్లలు. తుంగతుర్తి శాసనసభ నియోజకవర్గం నుంచి అనేక సందర్భాల్లో రాజకీయ పరమైనటువంటి విభేదాలు ఉన్నప్పటికి కూడా ఇతర రాజకీయ పార్టీలతో వారందరితో కూడా సమన్వయం చేసుకుంటూ వారు కాంగ్రెస్ పార్టీ నాయకుడిగా, శాసనసభ్యుడిగా, ఆనాటి ఉమ్మడి రాష్ట్రంలో మంత్రిగా కూడా పెద్ద ఎత్తున రాష్ట్ర అభివృద్ధి కోసం, సమాజ అభివృద్ధి కోసం పనిచేసినటువంటి సంఘటనలు మనందరికీ తెలిసిందే. ముఖ్యంగా యువత రాజకీయాల్లో రావటానికి, ఒక స్ఫూర్తిదాయకమైనటువంటి ప్రజా జీవితం గడపటానికి శ్రీ రామిరెడ్డి దామోదర్ రెడ్డి గారి రాజకీయ జీవితం మనందరికీ ఒక స్ఫూర్తిదాయకంగా ఉంటుంది. మనందరికీ తెలిసిందే, ఒక దశాబ్ద కాలం పెద్ద ఎత్తున ఈ రాష్ట్రంలో వేరే రాజకీయ పార్టీ ఉన్నప్పటికీ ఆ రాజకీయ పార్టీలు ప్రలోభాలు చూపించినప్పటికీ ఎక్కడా తల ఒగ్గకుండా నా జీవితం మొత్తం నేను చివరి వరకు కాంగ్రెస్ పార్టీలోనే ఉంటాను అని చెప్పి పోరాటం చేసిన ధీరోదాత్తుడు. గతంలో కూడా అనేక రాజకీయ పార్టీలు, ప్రముఖ నాయకులు కూడా నీలాంటి నాయకులు మా రాజకీయ పార్టీలోకి వస్తే మంచిదని చెప్పి వారిపైన ప్రబలమైన ఒత్తిడి చేసినప్పటికి కూడా ఎక్కడ కూడా లొంగకుండా వారి నమ్మిన సిద్ధాంతం కోసం చివరి వరకు కట్టుబడి ఉన్నటువంటి విషయం కూడా మనందరికీ తెలిసిందే. నాకు మరీ ప్రత్యేకంగా వారితో ప్రత్యేకమైనటువంటి అనుబంధం ఉంది. ఆనాడు ఈ ఉమ్మడి జిల్లాలో పీపుల్స్ మార్చ్ పాదయాత్ర సందర్భంగా ఇక్కడికి వచ్చినప్పుడు ఆ రోజు ఆయన వయసును కూడా లెక్క చేయకుండా, ఆరోగ్యాన్ని కూడా లెక్క చేయకుండా నాతో పాటు ఆ ఎండలో అడుగులో అడుగు వేస్తూ ఈ జిల్లా దాటేంతవరకు నా వెన్నంటి ఉండి నడిపించినటువంటి ఒక గొప్ప సోదరుడు ఈరోజు మా మధ్య, మనందరి మధ్య లేనందుకు నిజంగా చింతిస్తూ ఉన్నాం. చాలా బాధాకరంగా కూడా ఉంది. ఆయన జీవితం మొత్తం కూడా ప్రజలకే అంకితమై పనిచేసి చివరి వరకు కూడా ప్రభుత్వాలతో మాట్లాడుతూ సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు అందించడం కోసమే పరితపించారు. ప్రతిపక్షంలో ఉన్నా లేకపోతే అధికార పార్టీలో ఉన్నా, అటు శాసనసభలో కానీ లేకపోతే ప్రత్యేకమైనటువంటి సమావేశాల్లో కానీ ఎప్పుడు కూడా ప్రజల పక్షాన్ని వారు మాట్లాడుతూ ఉండేవారు. అనాదిగా సుదీర్ఘకాలం రాజకీయ జీవితాల్లో ఉన్నప్పటికి కూడా ఎప్పుడు ప్రత్యేక తెలంగాణ వాదం వచ్చినా కూడా ప్రతి సందర్భంలో ప్రత్యేక తెలంగాణ కోసం నేనున్నాను అంటూ గళమెత్తి తెలంగాణ కోసం కొట్లాడినటువంటి ధీరోదాత్త నాయకుడు శ్రీ రామిరెడ్డి దామోదర్ రెడ్డి గారు వారు మన మధ్య లేకపోవటం నిజంగా మనందరి దురదృష్టంగా నేను భావిస్తూ ఉన్నాను. వారి ఆత్మకి శాంతి చేకూరాలని, వారి నమ్మిన ఆశయాల్ని, సిద్ధాంతాలని తప్పనిసరిగా కాంగ్రెస్ పార్టీ ముందుకు తీసుకొని పోతుందని, వారు చెప్పిన ఆలోచనల్ని ఈ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తూ ముందుకు పోతుందని, వారు ఏ రాష్ట్ర ప్రజల సంక్షేమం కోసం, ఏ తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి చెందాలని, ప్రత్యేక రాష్ట్రం కావాలని, తద్వారా ఈ రాష్ట్రం సర్వతోముఖంగా సామాజిక న్యాయంతో ముందుకు పోవాలని ఆశించారో వారి ఆశల్ని నిజం చేస్తూ ఈ రాష్ట్ర ప్రభుత్వ పరిపాలన కొనసాగుతుందని చెప్పి అటువంటి ఆలోచన పాలనతోనే వారికి మేము ఘనమైన నివాళులు అర్పిస్తామని కూడా ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నాం. ముఖ్యంగా తుంగతుర్తే కాదు, షావత్ ఉమ్మడి నల్గొండకు కూడా నష్టం జరిగింది. ఆయన కేవలం తుంగతుర్తి నాయకుడే కాదు, నాకు చిరకాల పరిచయం. ఏది యూత్ కాంగ్రెస్లో ఆనాడు నేను ప్రెసిడెంట్ ఉన్నప్పుడు ఆయన ట్రెజరర్ వేయడం జరిగింది. ఆనాడే 1985లో ముఖ్యంగా తెలుగుదేశం, అదేవిధంగా లెఫ్ట్ పార్టీలు బలమైన ఉన్న కాలంలో
ఆయన ఒక్కడే గెలిచాడు. 98 12 సీట్లలో ఒక్క సీటు గెలిచాడు. కానీ దురదృష్టం ఏంటంటే ఒక పక్క సోనియా గాంధీ ఆలోచన, రాహుల్ గాంధీ హవా, రేవంత్ రెడ్డి హవాలో ఒకే ఒక్క సీటు ఓడిపోయింది. నాకు చాలా బాధ ఉంది. ఈ సీటు గెలిచేది ఉండే, ఎందుకంటే ఆయన కార్యకర్తల మనిషి. అందరూ ఉన్న రాజకీయ నాయకులు డబ్బులు సంపాదించడానికి మొదలు ప్రయత్నం చేస్తారు. ఉన్న ప్రాపర్టీలు అత్తగారిది, సొంతంది అన్ని దానపోసిండు కార్యకర్తలకు. కనుక ముఖ్యమంత్రి గారు ఇప్పుడే చెప్పారు, మా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఆయన ఏది శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు రావడం ఆయన చిరకాల కోరిక, అది చేస్తున్నారు. దాంతోపాటు నాది ఒకటే రిక్వెస్ట్, ఆ కుటుంబాన్ని ఆదుకోవడానికి ఆయన కొడుకు అయినటువంటి ఆ బాబుకు సరి అయిన న్యాయం చేయాలంటున్నా. ఎందుకంటే మా ముఖ్యమంత్రి ఎవరైనా తనతో పని చేసినటువంటి గట్టి నాయకులను తయారు చేసే ఆలోచన కలిగినట్టు వ్యక్తి. అదేవిధంగా దామోదర్ రెడ్డి గారు నిజంగానే ఆనాడు ఎవరు లేకుండా ఇతనే మొగోడు ఉండే, ఉన్నమాట చెప్తున్నా. ఇవాళ అందరూ తయారైన కనుక ఆయనకు సరి అయిన, ఆయన కొడుకుకు ఆయన తల్లి చనిపోయింది, తండ్రి కూడా చనిపోయిందా. ఇక దీని మీద మీరు ఆలోచన చేసి తప్పనిసరిగా ముఖ్యమంత్రి గారు నువ్వే ముందుండి ఆ కుటుంబాన్ని, ఆ బాబును సర్వోత్తమ్ రెడ్డి గారిని నడిపియాలని కోరుతూ మరొకసారి నా మిత్రుడు అందరి ముందు చెప్పిండు, ఏది రాజశేఖర్ రెడ్డి, గులాం నబీ ఆజాద్ చెప్పిండు, హనుమంతరావు ये मेरे को पॉलिटिक्स में लाया, मैं इसके साथ हूँ. కొందరు నా ఎంబడి ఎంతో అనుభవించారు కానీ నన్ను మర్చిపోతున్నారు. కానీ దామోదర్ రెడ్డి అన్నాడు మరవలే, ఆయన కుటుంబం బాగుండాలని నా ప్రగాఢ శ్రద్ధాలు తెలుసు, కండోలెన్స్ తెలుసు. ఆ కుటుంబం భగవంతుడు ఆయుధ ఆరోగ్యాలు కోరుతూ సెలవు తీసుకుంటారు. ముఖ్యమంత్రి గారు అనుమల రేవంత్ రెడ్డి గారు, గౌరవ సహచర మంత్రివర్యులు, శాసనసభ్యులు, పార్లమెంట్ సభ్యులు, దామోదర్ రెడ్డి గారి కుటుంబ సభ్యులు, ఇక్కడికి విచ్చేసిన కాంగ్రెస్ కార్యకర్తలు, నాయకులు, దామోదర్ రెడ్డి గారి అభిమానులందరికీ నా నమస్కారం తెలియజేస్తూ, ఈరోజు మనందరికీ చాలా దుఃఖం ఉన్న రోజు ఈరోజు. మరి మనం ఏ రోజు కూడా ఊహించకపోయి ఉండొచ్చు. దామోదర్ రెడ్డి గారు ఇక లేరు. దామోదర్ రెడ్డి గారు ఇక కాంగ్రెస్ పార్టీ కోసం, మరి ఈ కార్యకర్తల కోసం నిలబడే దామన్న ఇక లేరు అంటే ఇది చాలా చాలా దుఃఖం కలిగించే విషయం. సుదీర్ఘకాలం ఉమ్మడి నల్గొండ జిల్లాలో దామోదర్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ జెండా నిలబెట్టిన తీరు మనం ఒకసారి గుర్తుపెట్టుకున్నాం. ఎంత పోరాటం చేసిండ్రో, కమ్యూనిస్ట్ పార్టీతో, తెలుగుదేశం పార్టీతో ఎంత పోరాటం చేసిండ్రో ఒక్కసారి గుర్తుపెట్టుకోవాలి. 1985లో మొదటిసారి ఎమ్మెల్యే అయ్యిండు, అంటే సుమారు 40 ఏళ్ల క్రితం. 40 ఏళ్ల పాటు ఉమ్మడి నల్గొండ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ జెండా నిలబెట్టిన కాంగ్రెస్ యోధుడు దామోదర్ రెడ్డి గారు. ఆయన కుటుంబ జీవితంలో ఎంతో ట్రాజెడీ అయినా, ఆస్తులు కరిగిపోయినా, ఆరోగ్యం చెడిపోయినా కాంగ్రెస్ పార్టీ కోసం నిరంతరం కృషి చేసిన మహానాయకుడు దామోదర్ రెడ్డి గారు. మరి ఇప్పుడు వెంకన్న చెప్పినట్టుగా శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ విషయంలో ఆనాడు రాజశేఖర్ రెడ్డి గారు పిసిసి ప్రెసిడెంట్గా, మరి దామన్న ఆహ్వానం మేరకు నేను, వెంకన్న, ఉమ్మడి నల్గొండ జిల్లా నాయకులందరం కూడా ఈ తుంగతుర్తి ప్రాంతంలో రక్త తర్పణం అని చెప్పి ఒక బస్సు యాత్ర చేసినాం. కార్యకర్తలందరూ కూడా అక్కడ రక్తం పోసినారు. శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు నీళ్లు తీసుకురావాల్సిందే అని. మరి వారి ప్రయత్నం, వారి కృషి ఫలితంగానే ఎస్ఆర్ఎస్పి ఫేజ్ 2 పూర్తి స్థాయిలో పూర్తయింది. ఈరోజు వెంకన్న సజెస్ట్ చేస్తున్నట్టుగా ఎస్ఆర్ఎస్పి ఫేజ్ 2ని మరి ఇరిగేషన్ శాఖ మంత్రిగా నేను గౌరవ ముఖ్యమంత్రి గారికి సలహా ఇస్తున్నాను. అది ఆర్డిఆర్ ఎస్ఆర్ఎస్పి 2గా నామకరణం చేయవలసిందిగా వారికి సభాముఖంగా విజ్ఞప్తి చేస్తున్నా. అదేవిధంగా ఇదే సందర్భంగా ఈ ప్రాంతానికి నేను ఒక విషయం గౌరవ ముఖ్యమంత్రి గారికి ఇదే విషయం తెలియజేస్తున్నా. శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు చాలా గొప్ప ప్రాజెక్టు. 60-70 ఏళ్ల కింద కట్టింది. జవహర్ లాల్ నెహ్రూ గారు శంకుస్థాపన చేసిండు. కానీ 60-70 ఏళ్లలో
అది సిల్ట్ శాండ్తో నిండిపోయి దాని కెపాసిటీ 25-30% తగ్గిపోయింది. ముఖ్యమంత్రి గారి అనుమతితో నేషనల్ ఫ్రేమ్వర్క్ ఆఫ్ డీసిల్టేషన్ అండ్ డీసెడిమెంటేషన్ కింద ఈ ప్రాంతానికి నీళ్లు రావడానికి ఎస్ఆర్ఎస్పికి డీసిల్టేషన్ అండ్ డీసెడిమెంటేషన్ కూడా టేకప్ చేస్తామని చెప్పి నేను మనవి చేస్తున్నాను. అదేవిధంగా ఈ ప్రాంతానికి ఎస్ఆర్ఎస్పి నీళ్లు తీసుకొచ్చే ఎస్ఆర్ఎస్పి కాలువలు కూడా మరి వారి నిర్మాణం కూడా సరిగ్గా లేదు. ఇప్పుడు చాలా చోట్ల చాలా డ్యామేజ్ అయి ఉన్నాయి. అవి కూడా టేకప్ చేస్తాము. దామోదర్ రెడ్డి గారి కోరిక మేరకు శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు నీళ్ళని తుంగతుర్తి కాన్స్టిట్యున్సీకి తీసుకొస్తాం. మరి వారు చేసిన కృషి, వారి ప్రయత్నం గుర్తింపు చేయడానికి, ప్రజల్లో శాశ్వతంగా నిలబడడానికి మరి ఈ ప్రాజెక్టుని నేను ముఖ్యమంత్రి గారిని నేను వెంకన్న విజ్ఞప్తి చేస్తున్నాం. ఆర్డీఆర్ ఎస్ఆర్ఎస్పి ఫేజ్ 2గా నామకరణం చేయవలసిందిగా వారికి సభాముఖంగా విజ్ఞప్తి చేస్తున్నాం. మరి మేమందరం కూడా ఉమ్మడి నల్గొండ జిల్లా మంత్రులము, ఎంపీలము, ఎమ్మెల్యేలము, ఎమ్మెల్సీలము అందరం కూడా ఒకే తాటిపై ఉండి ఉమ్మడి కృషితో మరి దామన్న ఆశయాలు నెరవేర్చడానికి మళ్ళోసారి ఈ లోకల్ బాడీ ఎలక్షన్స్లో కానీ ముందు కానీ ఉమ్మడి నల్గొండ జిల్లా కాంగ్రెస్ కంచుకోటగా ఉండడానికి, లోకల్ బాడీ ఎలక్షన్స్లో క్లీన్ స్వీప్ చేయడానికి, 100కి 100 పాలు మరి విజయం సాధించడానికి మేము అందరం కూడా మరి కలెక్టివ్గా, సంఘటితంగా, యూనిటీతో ముందుకు పోతాం. తప్పనిసరిగా ఏ కార్యకర్తకి, ఏ నాయకునికి, ఏ గ్రామంలో, ఏ తండలో, ఏ ఎస్సీ వాడల్లో ఇబ్బంది వచ్చినా దామన్నని గుర్తుపెట్టుకొని మీకు అండదండలుగా, మీకు సహాయ సహకారాలు మేము ఉంటాయని చెప్పి మరి దామన్న గారికి, వారికి ఆత్మకు శాంతి కలగాలని, వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి, సంతాపం తెలియజేస్తూ మేము అందరం కూడా సర్వోత్తమపడి ఉంటామని చెప్పి సభాముఖంగా తెలియజేస్తూ ముగిస్తున్నాను. జై దామన్న. తర్వాత పనులు జరగకపోగా తిరిగి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మళ్ళీ ఒత్తిడి తీసుకొచ్చి రామరెడ్డి దామోదర్ రెడ్డి గారు ఈ ప్రాంతానికి గోదావరి జలాలను తరలించడంలో వారి క్రియాశీలక పాత్ర పోషించింది. ఈ నియోజకవర్గం రిజర్వ్ కానంత వరకు ఈ ప్రాంత ప్రజాప్రతినిధిగానే కాదు, ఈ ప్రాంత ప్రజలకు ఎప్పుడూ ఒక కుటుంబ సభ్యుడిగా వారు అండగా నిలబడ్డారు. సామాన్యంగా ఆ నియోజకవర్గంలో ఎన్నికల్లో పోటీ చేయకపోతే మనం ఆ నియోజకవర్గాన్ని వదిలి ఇతర ప్రాంతాలకు పోతే ఆ ప్రజలకు అందుబాటులో ఉండే పరిస్థితులు ఈనాటి రాజకీయాలలో లేవు. కానీ రామరెడ్డి దామోదర్ రెడ్డి గారు సూర్యాపేటకు ప్రాతినిధ్యం వహించిన సూర్యాపేట ప్రాంతంలో వారు ఎమ్మెల్యేగా గెలవకపోయినా తుంగతుర్తి ప్రాంతానికి సంబంధించిన ప్రతి కార్యకర్తకు అండగా నిలబడి ఈ ప్రాంతాన్ని ఎన్నడూ వదులుకోలేదు. ఈనాడు గ్రామాన ఈ నియోజకవర్గంలో ఈరోజు కాంగ్రెస్ పార్టీ బలంగా ఉన్నది అని అంటే దానికి దామన్ననే ప్రధానమైన కారణం. మీరందరు అభిమానంగా, మీరందరు ఇష్టంగా పిలుచుకునే దామన్న టైగర్ దామన్నగా ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో గుర్తింపు పొందిండు. మొన్న జరిగిన ఎన్నికల్లో 50,000 రూపాయలు కూడా లేని మందుల సామ్యల్ 50,000 పైన ఓట్ల మెజారిటీతోని తుంగతుర్తికి ఎమ్మెల్యేగా గెలిచిండు అంటే దామోదర్ రెడ్డి గారు వేసిన కాంగ్రెస్ పునాదులే ఈనాడు ఈ నియోజకవర్గంలో అత్యధిక ఓట్లతోని కాంగ్రెస్ పార్టీ గెలిచింది. కాబట్టి మిత్రులారా, ఖమ్మం జిల్లాలో సుజాత నగర తర్వాత పాలేరు శాసనసభ నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహించిన రామరెడ్డి వెంకటరెడ్డి గారు, అదేవిధంగా ఈ ప్రాంతం నల్గొండ జిల్లాలో ప్రాతినిధ్యం వహించిన రామరెడ్డి దామోదర్ రెడ్డి గారు 2 జోడెద్దుల్లాగా కాంగ్రెస్ పార్టీ జెండాను మోసిన నాయకులు. ఆ కుటుంబానికి నేనే కాదు, సోనియా గాంధీ గారు, మల్లికార్జున్ ఖర్గే గారు, రాహుల్ గాంధీ గారు సందేశం పంపిండ్రు. నాకు చెప్పిండ్రు, ఇక్కడ ఉండే ప్రతి కార్యకర్తకు చెప్పండి, గాంధీ కుటుంబం దామోదర్ రెడ్డి గారి కుటుంబానికి అండగా నిలబడతాం, మా సంతాపాన్ని తెలపండి అని చెప్పి శ్రీమతి సోనియా గాంధీ గారు, మల్లికార్జున్ ఖర్గే గారు, రాహుల్ గాంధీ గారు స్వయంగా నాకు చెప్పి వారి కుటుంబానికి పార్టీ అండగా నిలబడుతుంది, వాళ్ళను భవిష్యత్తు రాజకీయాలలో
గాంధీ కుటుంబం కాపాడుకుంటుంది అని చెప్పే మాట మీ అందరికీ చెప్పాల్సిందిగా, మీ అందరికీ చేరవేయాల్సిందిగా గాంధీ కుటుంబము కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు నాకు చెప్పడమే కాదు, రాహుల్ గాంధీ గారు స్వయంగా సర్వోత్తం రెడ్డి గారికి లేఖ రాసిండు. దామోదర్ రెడ్డి గారు చచ్చిపోయిన సందర్భంగా సంతాపాన్ని తెలుపుతూ రాహుల్ గాంధీ గారు సర్వోత్తంకు లేఖ రాయడం జరిగింది. కాబట్టి మిత్రులారా, ఈ వేదిక మీద నుంచి 2 అంశాలలో స్పష్టంగా మీ ముందు ఉంచదలుచుకున్నాను. ఏఐసిసి ఆదేశాల ప్రకారం భవిష్యత్తులో ఏ అవకాశం వచ్చినా రాజకీయంగా రామరెడ్డి దామోదర్ రెడ్డి గారి కుటుంబాన్ని ఆదుకునే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది. పెద్దలు హనుమంతరావు గారు యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు నాకు తెలిసి దామన్న ఆనాడు కోశాధికారిగా ఉన్నాడు. యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా హనుమంతరావు గారు ఉన్నప్పుడు ఈరోజు వాళ్ళ అధ్యక్షుడు ఇంకా మన మధ్యలో బలంగా గట్టిగా బల్లగుద్ది వాదించే నాయకుడిగా కాంగ్రెస్ పార్టీలో విహెచ్ గారు ఉన్నారు. దామోదర్ రెడ్డి గారి కుటుంబానికి అవసరమైనప్పుడు హనుమంతన్న కూడా మనకు అండగా నిలబడతాడు. కాబట్టి మిత్రులారా, వారి కుటుంబానికి రాజకీయపరమైన అవకాశాలు గాంధీ కుటుంబం తప్పకుండా కల్పిస్తుంది. గాంధీ కుటుంబం ఇచ్చిన హామీని ఈ వేదిక మీద నుంచి మీకు అందరికీ నేను తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఈ ప్రాంత రైతాంగం కోసం, ఈ ప్రాంత రైతుల కష్టాలు తెలిసిన నాయకుడిగా, వ్యవసాయం పట్ల ఉన్న మక్కువ, ఈ ప్రాంతాన్ని పట్టి పీడిస్తున్న ఫ్లోరైడ్ సమస్యని పరిష్కరించడానికి దామోదర్ రెడ్డి గారు చేసిన పోరాటం, ఈనాడు గోదావరి జలాలు ఈ ప్రాంతంలో ప్రవహిస్తున్నాయంటే వారి కృషి ఎన్నలేనిది. మిత్రులు వెంకటరెడ్డి గారు, పెద్దలు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, సోదరుడు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు, స్థానిక శాసనసభ్యుడు మందుల సామేల్ గారు, ఈ వేదిక మీద ఉన్న నాయకులు, నల్గొండ పార్లమెంట్ సభ్యులు రఘువీర్ గారు అందరూ సూచన చేసిండ్రు, విజ్ఞప్తి చేసిండ్రు. ఈనాడు ఈ వేదిక మీద ఉన్న ఏ ఒక్కరి కూడా, ఈ వేదిక మీదనే కాదు, ఈరోజు వారి సంతాప సభలో పాల్గొన్న దాదాపుగా 1,00,000 మంది దామోదర్ రెడ్డి గారి అభిమానులే కాదు, నల్గొండ జిల్లాలో ఉమ్మడి రాజకీయ పార్టీలు ఏవైనా సరే, కమ్యూనిస్టులు కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, ఆనాటి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కావచ్చు, ఎస్ఆర్ఎస్పీకి రామరెడ్డి దామోదర్ రెడ్డి గారి పేరు పెట్టడంలో ఎవరికి ఎలాంటి అభ్యంతరం ఉంటుందని నేను అనుకోను. నిజంగా వారికి ఇది ఒక గుర్తింపు, వారికి నిజమైన నివాళి. ఎస్ఆర్ఎస్పీ 2కి ఆర్డీఆర్ ఎస్ఆర్ఎస్పీ 2 అని నామకరణం చేయడం వారికి నిజమైన నివాళి. వారి పోరాటానికి, వారి త్యాగాలకు గుర్తింపు. 24 గంటలు తిరిగే లోపల తప్పకుండా జీవోను ఇచ్చి రామరెడ్డి దామోదర్ రెడ్డి గారి యొక్క గౌరవాన్ని, వారి త్యాగాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గుర్తిస్తుంది. ఎప్పుడు ఏ సమయం వచ్చినా